నమస్తే అండి, నా పేరు లక్ష్మి. నెల్లూరు జిల్లాలో కావలి ఉంది కదండి, అక్కడ ఉంటామండి మేము. మీరు ఇంతకు ముందే చూస్తుంటారు రైతునేస్తం వీడియోలో. టెర్రస్ గార్డెన్ మీద 2 వీడియోలు చేసామండి. ఈరోజు బోన్సాయిల గురించి చెప్తున్నాను. నాకు 20 సంవత్సరాల నుంచి బోన్సాయిలు తయారు చేస్తున్నానండి. నేను బోన్సాయిని ఎలా డెకరేషన్ చేసుకున్నానో, వాల్కి ఎలా డెకరేషన్ చేసుకున్నానో చూడండి. ఈ వాల్ అండి అన్ని బోన్సాయిలు పెట్టుకున్నాను. ఆ స్టోన్స్ అవన్నీ అతికిచ్చేసి వార్నిష్ పూస్తామండి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వార్నిష్ చేస్తాము. ఇది మర్రి చెట్టు అండి. ఇవన్నీ ఊడలు వర్షం పడినప్పుడు స్పీడ్గా గ్రోత్ అవుతాయండి. ఇవన్నీ అది మర్రి చెట్టు. ఇక్కడ 3 మర్రి చెట్లు ఉన్నాయండి. అటువైపు 2 జేడు, ఇటువైపు కూడా మర్రి అండి. ఇది కొంచెం కాయలు కాస్తాయండి, కాయలు కాసే మర్రి చెట్టు. ఇవి ఓల్డ్ అయినా కూడా ఈ మర్రి చెట్టుకి ఏం కాయలు కాయండి. ఇది ఫస్ట్ బోన్సాయి అండి నాకు. ఇది 10 years అప్పుడు కొన్నానండి. 5,000 పెట్టి కొన్నాను. నా దగ్గరికి వచ్చి 20 సంవత్సరాలు అయ్యిందండి. అంటే దీని వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. ఫస్ట్ మర్రి చెట్టు అండి నా బోన్సాయి. దీన్ని చూసి నేను తర్వాత అన్నీ మొత్తం నా దగ్గర ఉన్న బోన్సాయిలన్నీ నేనే డెవలప్ చేశానండి. ఇది నిమ్మ చెట్టు అండి. 12 years అయింది ఇది వేసి. చిన్న పాటలో వేసుకున్నాను. రీసెంట్గా 2 months క్రితము ఈ బ్లాక్ టబ్లో పెట్టుకున్నానండి. ఇది స్వీట్ లైమ్ అండి, మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఫుల్ కాయలు వచ్చినాయి, అన్నీ రాలిపోతున్నాయి. ఇది కూడా 12 years అయిందండి. ఇది కూడా ఈ మధ్యనే పెట్టాను. ఇది స్వీట్ కిచిడి అండి. ఇది కూడా అంతేనండి, 12 years చెట్టుని పెట్టుకున్నాను. అంటే ఇక్కడ అంతా మేము కూర్చున్నప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కనపడతా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అన్నీ కింద ఉన్నాయండి అన్నీ. అందుకని మిద్దె పైకి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నానండి. ఇది ఫైకస్ అండి. ఇది ఫారెస్ట్ టైప్లో 4 ప్లాంట్స్ పెట్టుకున్నానండి. ఇవన్నీ మొన్నే కట్ చేశానండి, అందుకని ఇగుళ్ళు వచ్చి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. ఇది కూడా 12 years అయిందండి ఇది వేసి ఈ పాట్లో. ఇది సైకస్ అండి. ఇది పిల్లర్స్ మీద పాట్లో పెట్టుకున్నాను, మట్టి పాట్లో పెట్టుకున్నాను. ఇక్కడ నేను కింద సిమెంట్ వేసేసి అతికిచ్చేసానండి. అంటే హైట్లో ఉంది కదా, గాలికి పడిపోకుండా ఫిక్స్ చేసేసుకున్నాను. ఇది 1 yearకి ఒకసారి మట్టి అంతా తీసేసి మళ్ళీ వేర్లు కట్ చేసి మళ్ళీ వేస్తుంటాను. ఇది కూడా బోన్సాయి కిందకే వస్తుందండి. ఇట్లాంటి పైన 3 పెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చి తామర పువ్వు అండి. ఈరోజే ఫస్ట్ మొగ్గ విచ్చుకుందండి. ఇదిగో 2 మొగ్గలు వచ్చినాయి. చిన్న టబ్బు కదా, వస్తాయో రావో అనుకున్నాను, కానీ మంచి ఫ్లవర్ వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇంకో చిన్న టబ్లో చిన్న మొగ్గ వచ్చింది, పింక్. ఇక్కడ 4 జేడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేనే తయారు చేసుకున్నాను. ఇవన్నీ 6 years దాని వయసు అండి. ఈ 2 years ఉన్నాయి. నా దగ్గర ఎక్కువ జేడ్స్ ఉన్నాయండి. నేను సిట్అవుట్లో 2 స్టాండ్స్ పెట్టుకున్నానండి. టేక్ ఇవి అండి. ఇవి నేను దగ్గరుండి తయారు చేయించుకున్నాను. ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ అండి. దీని లిప్స్టిక్ ప్లాంట్ అంటారు. ఈ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇక్కడ 3 ఉన్నాయి. అన్ని వాల్ హ్యాంగింగ్స్, చామంతి, లిప్స్టిక్ అండి. ఇది లోపల నుంచి మళ్ళీ ఇంకా మొగ్గ వస్తుంది. ఇప్పుడే వస్తూ ఉన్నాయి. రెడ్ కలర్ వస్తుందండి లోపల. ఈ ప్లాంట్కి అస్సలు మట్టి లేదండి. ఇది కొంచెం స్టోన్స్తో పెట్టి కొంచెం స్లోప్లో పెట్టేశానండి. ఇది కూడా ఫైకస్ వెరైటీయే. ఇది కూడా పెట్టి కూడా 6 సంవత్సరాలు అయింది. అప్పుడప్పుడు తీసేసి మళ్ళీ చిన్న చిన్న మళ్ళీ పెడుతుంటాను. ఇది కొంచెం వాటర్ అట్టా వేస్తూ ఉంటాము. అస్సలు మట్టి కూడా లేదండి. ఓడలు అన్నీ వచ్చున్నాయి. అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తుంటాను. ప్రూనింగ్ చేయగానే ఫ్రెష్గా మళ్ళీ ఆకులు పెట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉందండి. 10 years అయిందండి ఇది. ఇక్కడ ఒక బోన్సాయి పెట్టుకున్నానండి 3 స్టెప్స్గా. ఒకటి అన్ని ఫారెస్ట్ టైప్లో పెట్టుకున్నాను. ఒకటేమో పైనేమో మర్రి చెట్టు అండి. మర్రి చెట్లన్నీ వరుస పెట్టుకున్నాను. సెకండ్ వచ్చి అడీనియమ్స్ అండి. థర్డ్ వచ్చి క్యాక్టస్ పెట్టుకున్నానండి. మేలో బాగా ఫ్లవర్స్ వస్తాయి బాగా. ఇవన్నీ సిమెంట్ వేసేసి అతికిచ్చేసానండి గాలి పడిపోకుండా.
ఇక్కడ కూడా 3 స్టెప్స్ పెట్టుకున్నానండి. స్టెప్స్ ఎందుకంటే ప్రతి మొక్క మనకి హైట్ పరంగా కనిపిస్తుందని. పెద్ద మొక్కలేమో హైట్లో పెట్టుకున్నాను, చిన్న చిన్నవేను కింద పెట్టుకున్నాను. ఇది వచ్చి సపోటా అండి. 10 ఇయర్స్ అయిందండి దీని వయసు. ఇంకా ఫైకస్, మర్రి, ఫైకస్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఇంకో రకం ఫైకస్ అండి. మర్రి ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. వీటి వయసు 12 ఇయర్స్ అండి. ఇక్కడ జేడ్ పెట్టుకున్నానండి. జేడ్ వర్టికల్ది ఇది మెష్ తయారు చేసి ఇంట్లోనే తయారు చేసుకున్నామండి దగ్గరుండి. చిన్న చిన్న పాట్స్ ఆన్లైన్లో కొనుక్కొని చాలా పాట్స్ పట్టాయండి. అన్నీ మొత్తం జేడ్ వేసుకున్నాము. అంటే ఒక వాళ్ళంతా గ్రీనరీగా ఎప్పటికీ గ్రీనరీ ఉంటుందని చెప్పి జేడ్స్ పెట్టుకున్నామండి. అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తుంటాను. అందుకే కొంచెం కూడా బరువుకి పడిపోతూ ఉండయి. మళ్ళీ రీపాట్ చేయాలండి అన్నీ తీసి. కట్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి మళ్ళీ గ్రీనరీగా వచ్చి. ఈ ఏరియా అంతా నేను అడీనిమ్స్ పెట్టుకున్నానండి. ఇవన్నీ చాలా ఓల్డ్ అడీనిమ్స్. ఇవన్నీ 15 ఇయర్స్ అలా ఉన్నాయండి. ఇవి ఫిబ్రవరిలో అట్లా ప్యూరింగ్ చేస్తాను. 2 months తర్వాత బాగా ఫ్లవరింగ్ బాగా వస్తాయండి. ఇవన్నీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయండి. పైన క్రీపర్ వచ్చి క్యాట్స్ క్లా అండి. చాలా ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. మార్చిలో వస్తాయండి మామూలుగా ఫ్లవర్స్ ఎవ్రీ మార్చి. ఒకసారి అయితే ఫుల్ బ్లూమ్ వచ్చిందండి. చాలా స్విట్జర్లాండ్లో ఉన్నట్టుండింది, ఫుల్ బ్లూమ్ ఉండింది. ఇలాంటివి ఇట్లా గోడ పైనకి మనం అల్లించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అంటే ఫ్లవర్స్ లేకపోయినా గ్రీనరీగా చాలా బాగుంటుంది. సంవత్సరానికి అట్లా 2 సార్లు అట్లా వచ్చినా కూడా చాలా అందంగా ఉంటాయి. కార్ షెడ్ పైన కూడా కొంచెం వచ్చిందండి. నేనేం కట్ చేయలేదు, చాలా అందంగా ఉందని అట్టే వదిలేసాను. ఇక్కడ కొంచెం కొన్ని లింగాక్షి పెట్టుకున్నానండి. ఈ కలర్స్ ఆరెంజ్ కలరు, పింక్ ముద్ద పెట్టుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటాయని చెప్పి ఈ లింగాక్షి వేసుకున్నానండి. అటు ఇటు కొంచెం బొప్పాయి వేసుకున్నానండి. చిన్న చెట్టుకే డ్రాప్ అనుకుంటాను, చిన్న చెట్టుకే పోతా వచ్చింది. ఈ చెట్టు అందరికీ తెలిసే ఉంటుందండి. అది రోడ్ సైడ్ ఉంటాయి కదా ఫ్లవర్స్, క్రిస్టల్ కలరు. నేను బోన్సాయి చేసుకుందామని చెప్పి ఈ పాట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు సీజన్ అండి, అందుకని 15 days నుంచి ప్రతిరోజు ఫ్లవర్స్ బాగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ శంకు చెట్టు అండి, ముద్ద. అంటే ఇంటికి మంచిది అంటారు, ప్రతి ఇంట్లో శంకు చెట్టు ఉండాలని చెప్పి అందుకని తెచ్చి వేసుకున్నాను. టీలో కూడా వేసుకోవచ్చు అంట. నేను 2 సార్లు ట్రై చేశానండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇది డార్క్ ఫారెట్ అండి, ఫుల్ గెల వచ్చేసింది. చిన్న చెట్టుకే గెల రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నా చేతులతో స్వయంగా నేనే ఫస్ట్ టైం వేయటం. అంతకుముందు అత్తమ్మ వాళ్ళు వేస్తున్నారు, కానీ ఈ అరటి చెట్టు మటుకు నా చేతులతో నేను వేసాను. మా కజిన్ ప్రవీణ అక్క అని తను ఇచ్చారు ఈ చెట్టు. చుట్టుపక్కన చాలా పిలకలు వచ్చున్నాయి. అంటే ఒకటి చెట్టు వెళ్ళిన తర్వాత ఇంకోటి రెడీగా ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా అరిటాకుల కోసం కూడా అండి, మా వారికి అరిటాకుల్లో భోజనం అంటే చాలా ఇష్టము. అందుకని వారానికి ఒకసారైనా మేము అరిటాకుల్లో భోజనం చేస్తుంటాము. ఆ రోజు కొంచెం ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతుంటారు మా వారు. అందుకని నాకు అరటి చెట్లు అన్నా కూడా చాలా బాగా ఇష్టం అండి. బోన్సాయిలో నాకు ఎక్కువగా అడీనియమ్స్ అంటే చాలా ఇష్టం అండి. అన్ని కలర్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఒక 12 years, 15 years ఉన్నాయి, 6 years ఉన్నాయి. అన్నీ ఇక్కడ పెట్టుకునే అన్ని గ్రాఫ్టెడ్ అడీనియమ్సేనండి. మొన్న వానలకి మొత్తం ఆకులు రాలిపోయినాయి. ఫిబ్రవరిలో ప్యూరింగ్ చేసి తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది. అన్ని కలర్స్ ఉన్నాయండి, అన్ని పెద్ద పెద్ద చెట్లు. కొన్ని గ్రాఫ్టెడ్ చేయాలని చెప్పేసి మామూలుగా అక్కడ అన్నీ పెట్టుకున్నానండి పైన. అవన్నీ నార్మల్ అండి, నేను విత్తనం వేసి పెంచాను. 2 years అయిందండి అవి. నేను ఇంకా అంటే ఎండల్లో గ్రాఫ్టింగ్ చేయాలన్నారు. అంతా యూట్యూబ్ చూసి అంతకుముందు 2 చేశానండి, బాగానే సక్సెస్ అయ్యాను. అందుకని లార్జ్ స్కేల్లో పెట్టేశాను. మా బాబు విశాల్ వాళ్ళందరూ అడుగుతుంటారు మాకు అడీనియమ్స్ చేసి పెట్టమ్మని. అందుకని మా పాపకి అందరికీ రెడీ చేద్దామని అవి ఒక 30 తొట్లు ఉండొచ్చు. ఆ 30 తొట్లు ఒకసారిగా చేయాలని అక్కడ పెట్టుకున్నానండి. ఫిబ్రవరిలో చేయాలి ఇవన్నీ. ఇక్కడ కొన్ని కోలియాస్ పెట్టుకున్నానండి, అలాగే కనకాంబరాలు కూడా పెట్టుకున్నాను. కనకాంబరాలు మరుగు వేసి కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి కనకాంబరాలే పెట్టుకున్నాను. తర్వాత ఇంటికి ముందండి ఇది, అందుకని పెద్ద బోన్సాయి పాట్ ఆన్లైన్లో అన్ని వీడియోలు అన్నీ చూస్తుంటాను. అందుకని లార్జ్ స్కేల్లో బోన్సాయి పాట్ లాగా తయారు చేసుకున్నాను.
అంటే ఫ్యూచర్లో ఈ మట్టి అంతా తీసేసి ఒక మినియేచర్ బోన్సాయి గార్డెన్ చేయాలని కోరిక. దానికి సంబంధించిన అన్నీ సమకూర్చుకొని అది చేయాలని కోరిక అండి. చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్న లోపల చేయాలని కోరిక. ఈ లోపల ఖాళీగా ఉండకుండా క్యాక్టస్, కొంచెం ఫ్లవరింగ్ అవన్నీ పెట్టుకున్నా. ఇంటికి ముందు కొంచెం మల్లె చెట్లు వేసుకున్నానండి. గుండు మల్లె ఇది ఒక 4 చెట్లు వేసుకున్నాను. చాలా పెద్ద పువ్వు పూస్తుంది. ఫిబ్రవరి నెల ఆఖరికి ఆకు దూసేసి అన్నీ చేయాలండి. ఇక్కడే ఒక అరటి చెట్టు వేసుకున్నాము. అది కూడా బాగా గెల్లొచ్చింది. చుట్టూ చాలా పిలకలు వచ్చినాయండి. ఇక్కడ ఇంటికి ముందు భాగంలో రైట్ సైడ్లో మళ్ళీ బోన్సాయిలు పెట్టుకున్నానండి 3 స్టెప్స్గా. ఈ 3 స్టెప్స్గా ఎందుకంటే గాలికి అన్నీ చెట్లకి తగలాలని చెప్పి పెట్టుకున్నాను. అందులో కంటికి బాగా కనపడాలి కాబట్టి అన్నీ పెట్టుకున్నాను. మధ్యలో గ్రీన్ ఉండేవి వచ్చి సిమెంట్ పిల్లర్స్ అండి. ఇవి భూమిలో గుంట చేసి పెట్టాను. అంటే మనం ఏమైనా డిజైన్ మార్చుకోవాలన్నా కూడా మళ్ళీ తీసేసి మార్చుకోవచ్చు. కొన్ని పిల్లర్స్ మీద పెట్టుకున్నాను, కొన్ని రాళ్ళ మీద పెట్టుకున్నాను. దీంట్లో మర్రి ఉంది, జువ్వి, రావి, ఎక్కువ కిందంతా జేడ్స్ ఉన్నాయండి. అవన్నీ 12 ఇయర్స్ ఉన్నాయి, 6 ఇయర్స్, 5 ఇయర్స్ అన్ని వయసులో ఉన్నాయి. సెంటర్లో సైకస్ పెట్టుకున్నామండి. ఒక 30 ఇయర్స్ అయిందండి సైకస్ పెట్టుకొని. వేరు పురుగు వచ్చి పోయిందండి. మళ్ళా ఒక 20 ఇయర్స్ అయిందండి ఈ చెట్టు. కానీ కొన్ని రోజులు ఎక్కువ ఉంటే మటుకు వేరు పురుగు అన్నీ వస్తూ ఉంటాయి. మందులు కొట్టుకోవాలి దీనికి. సైకస్ మటుకు ఉన్నట్టుండి చనిపోతాయండి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చుట్టూ సైకస్ పిలకలు ఉంటే పెట్టాను. ఫ్రెండ్స్ అందరు అడుగుతుంటారని వాళ్ళు అడిగినప్పుడు తీసి ఇచ్చేస్తూ ఉంటాను. అందుకని చెట్టు మొదట్లో పిలకలు వస్తూ ఉంటాయి. వచ్చినట్టు వచ్చి తీసి అన్నీ నాటి రెడీగా పెడుతుంటాను. ఇంటికి బ్యాంబూ చాలా అందాన్ని ఇస్తుంది కదా, అందుకని బ్యాంబూ తెచ్చుకున్నానండి. కాకపోతే నార్మల్ బ్యాంబూ కాదు, ఇది బుద్ధా బ్యాంబూ. ఒక్క ప్లాంట్ 100 రూపాయలండి. ఇది ఒక్క ప్లాంట్ వేసాను. ఎంత బుషీగా వచ్చిందో చూడండి. ఇది ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుందండి. అసలు నేను చాలా కట్ చేసి కూడా నేను ఇంట్లో షోగా కూడా వాడుకున్నాను. ఇది అప్పుడప్పుడు ఎక్కువ ఆకు వచ్చినప్పుడల్లా నేను ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. చిన్న ప్లాంట్ అండి తెచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. ఇక్కడ మ్యాంగో చెట్టు ఉండిందండి. 40 ఇయర్స్ మ్యాంగో చెట్టు అండి. అది ఈ మధ్యనే చెదలబట్టి తీసేసాము. మళ్ళీ మా వారు ఇక్కడ మ్యాంగో చెట్టే వేయమన్నారు. అందుకని అల్ఫాన్సా అండి, ఇది 2 ఇయర్స్ చెట్టు అండి. ఈ మధ్యనే వేసాను. ఈ అరుగు, ఈ ముగ్గులు పెట్టమని శిల్పారామంలో చూశారండి మా వారు. అందుకని లక్ష్మి బాగుంటుంది ముగ్గులు అన్నీ పెడితే అని చెప్తే దీనికి అరుగు కట్టించి టెర్రకోట పెయింట్ వేసి ముగ్గులు వేయించాము. ఈవినింగ్ అలా కూర్చున్నప్పుడు కూడా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మేమంతా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాము. ఇక్కడ ఇంకో బోన్సాయి ఉందండి, బోన్సాయి స్పాట్. మా ఇంటి గేట్ లెఫ్ట్ సైడే ఉందండి ఇది. ఇది నేను సిమెంట్ తోటి పర్మనెంట్గా కట్టించేసుకున్నానండి. కట్టించేసుకొని కలుపు రాకుండా మధ్యలో సిమెంట్ కూడా వేయించాను. అంతకుముందు ఊరికనే కలుపు వస్తూ ఉంది. ఊరికనే తీసుకోవాలంటే వర్కర్లకు ఎక్కువ పని ఉందని చెప్పేసి నేను మధ్యలో అంతా సిమెంట్ వేయించుకున్నాను. ఇవన్నీ ఇటుక రాళ్ళతో కట్టించేసుకొని టైల్స్, మిగిలిపోయిన టైల్స్ పైన షీట్ లాగా పెట్టాం కదా, దానికి సిమెంట్ వేసి అతికిచ్చేసాము. ఇక్కడ అన్ని అడినిమ్స్, వెనకాల బోగన్విల్లా, మర్రి చెట్టు, ఈ లాస్ట్ ఒక చింత చెట్టు అన్నీ ఉన్నాయండి. జువ్వి, రావి అన్ని రకాలు వేసుకున్నాను. అటువైపు సైకస్ ఉంది. దాని సీజనల్గా ఉంటుందని చెప్పి ఊరిని రోజా చెట్లు వేసుకున్నాను. ఈ ముందు కూడా లాన్ ఉండిందండి. అంతకుముందు లాన్ కట్ చేసి చామంతి వేసుకున్నాను. సీజనల్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఒక చెట్లు వేసుకోవచ్చు కదా, అంటే గ్రీనరీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ చామంతి చెట్లు వేసుకున్నానండి. అన్నీ మొగ్గొచ్చున్నాయి. ఈ క్రీపర్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుందండి, రాధా మనోరం. ఇది బాగా ఎక్కువ హెవీగా గ్రోత్ ఉంటుందని చెప్పేసి మెష్ పెట్టించేసి పెట్టుకున్నామండి. అంతకుముందు వర్టికల్ గార్డెన్ చేసి నేను దీంట్లో ఇది కొంచెం అంతకుముందు మ్యాంగో చెట్టు వల్ల ఎక్కువ నీడ వస్తుందని చెప్పి ఆ వర్టికల్ గార్డెన్ తీసేసి ఈ రాధా మనోరం వేసుకున్నానండి. కింద వచ్చి 2 ఫైకస్లు, 2 బోన్సాయిలు ఉన్నాయి. ఇటువైపు కొంచెం ఒక స్టెప్ లాగా పెట్టుకున్నానండి. ఇక్కడ అన్ని జైడ్స్, అడినేమ్స్, నిమ్మ, తాయ్ మ్యాంగో,
సైకస్ అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇంటి ముందు కొంచెం సెంటర్లో కొంచెం గార్డెన్ అదే లాన్ కోసం వదిలేసామండి. కొంచెం గాలి అన్నీ బాగా వస్తాయి కదా, కొంచెం చిన్న చిన్న పార్టీలు కూడా జరుపుకుంటాం ఇక్కడ, అందుకోసం లాన్ వేసుకున్నాము. ఇంటి ముందు గ్రీనరీ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్కువ ప్లేస్ లాన్కే కేటాయించామండి. ఈ 3 monthsకి ఒకసారి కట్ చేసుకుంటూ ఉంటాము. ఇది ఇంటి ఎంట్రన్స్ మెయిన్ గేట్కి రైట్ సైడ్ అండి. ఇక్కడ కూడా చిన్న లాన్ వేసుకున్నాను. ఇది అంటే స్ట్రైట్గా ఉంటే బాగుంటుందని కొంచెం స్లోప్ చేసుకున్నానండి, బాగా గ్రీనరీ బాగా కనపడుతుందని చెప్పి. ఇక్కడ బంతి చెట్లు, దాసాని అన్నీ వేసుకున్నానండి. కాస్మోసు, టిక్ టిక్ బంతి అన్నీ వేసుకున్నానండి. ఈ దాసాని మటుకు దేవుడికి ఈ పూలకు వస్తాము. ఇక్కడ రైట్ సైడు కొంచెం టిక్ టిక్ బంతి వేసుకున్నానండి, పాలినేషన్కి కొంచెం ఎంట్రన్స్లో చాలా బాగుంటుందని. 2 కలర్స్ అండి, ఎల్లో, ఆరెంజ్ కలరు. ఇటువైపు 4 బంతి ఆరెంజ్ అండి, ఎల్లో కూడా ఉంది. ఎల్లో నైట్ అప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా కనపడతాయి. ఈ సీడ్స్ అన్నీ ఎత్తి పెట్టుకుంటానండి. మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది అడుగుతుంటారు, అందుకని కంపల్సరీగా రోజు మార్నింగ్ వచ్చి సీడ్ కలెక్ట్ చేస్తూ ఉంటాను. దీనికి వెనక వైపు మందార చెట్లు ఉన్నాయండి, దేవుడి కోసమని. నేల మీద వేస్తే బాగా పెద్ద చెట్లు అవుతాయని చెప్పి ఈ బారుగా ఒక 10 చెట్లు మందార చెట్లు వేసుకున్నాను. ఈ మందార చెట్లు వేసుకున్నానండి. ఈ బంతి అయిపోయిన తర్వాత ఈ కొంచెం పెద్ద అవుతాయి. ఇప్పుడు అంతా బాగా నీడ వచ్చేస్తుంది మందార చెట్లకి. ఈ కానాల్లో ఒక 2 పత్తి దాసాని వేసుకున్నానండి. ఇది మార్నింగ్ వైట్ వస్తుంది, ఈవినింగ్ అలా పింక్ కలర్ వస్తుందండి. దేవుడికి కూడా బాగా ఇష్టం అని చెప్పేసి ఇక్కడ ఒక 2 చెట్లు పెట్టుకున్నాను. చాలా మొగ్గలు కూడా వస్తాయి, చాలా పెద్ద చెట్టు అవుతుంది. ఇక్కడ పన్నీరు రోజా అని ఇక్కడ ఒకటి వేసుకున్నానండి నేల మీద, ఇప్పుడే పెద్దది అవుతా ఉంది. ఇక్కడ గన్నేరు చెట్టు దేవుడి కోసం అని గన్నేరు చెట్టు వేసాను కార్నర్లో. కొమ్మలు ఎక్కువైతే కిందంతా కట్ చేసేసానండి. మా గార్డెన్లో ఎక్కువ బోన్సాయిలు ఎక్కువ ఉంటాయి కదండి, అన్నీ సిరామిక్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. అందుకని నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకున్నాను. ఈ 25 పాట్స్ తయారు చేశానండి, సిమెంటు అన్నీ. అంటే రీపాట్ కానీ ఏదన్నా మర్రి చెట్టు ఏమన్నా వేసుకునేదానికి రెడీగా ఒక 25 పాట్స్ తయారు చేసి పెట్టుకున్నాను. రేపు అడీనియమ్స్ ఏమైనా తొట్టి పగిలిపోయినా కూడా రెడీగా ఉండేదానికని చెప్పి పెట్టుకున్నానండి. పెట్టి నేనే పెయింట్ అన్నీ వేసుకున్నాను, రెడీగా ఉంటే బాగుంటుంది కదా అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.